పోయిన ఆదివారం వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ బాబుకి పుట్టినరోజు జరుపుకొని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నుంచి కూడా నాకు హెల్త్ బాగోట్లేదు. అయితే బాగా మెల్లనొప్పులు వస్తున్నాయి. ఇంకా బీపీ చూస్తే బీపీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూయించుకున్నాను, ట్యాబ్లెట్లు తీసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూడా హెల్త్ అస్సలు బాగోట్లేదు. ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటున్నాను. పని చేయబుద్ధి కావట్లేదు, తినబుద్ధి కావట్లేదు, ఏం చేయబుద్ధి కావట్లేదు. అసలు ఎట్లా ఉంటుందంటే హార్ట్ బీట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇట్లా ఎవరితో నన్ను మాట్లాడినా దడదడలాటం ఇట్లాగ ఉంటుంది. అయితే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం. మెల్లనొప్పులు అస్సలు తగ్గట్లేదు. చూస్తే నైట్ 9 వెళ్ళి మళ్ళీ చూయించుకుంటే 170 ఉంది బీపీ. కిందది కూడా 114 ఉంది. అయితే డాక్టర్ చూసి నీ ఏజ్ ఎంతమ్మా, నువ్వేంటి, నీకు బీపీ ఏంటి అసలు అనేసి ఆయన 2 రకాల బీపీ ట్యాబ్లెట్లు ఇచ్చారు. నేను వేసుకున్నవి మొత్తం తీసి డస్ట్బిన్లో పడేసి ఈ ట్యాబ్లెట్లు నువ్వు వాడొద్దని ఆ ట్యాబ్లెట్లు ఇచ్చి 500 రూపాయల మందులు ఇచ్చారు. అయితే అవి తీసుకొని కూడా ఇంటికి వచ్చిన తర్వాత అవి వేసుకున్నా కానీ నాకు రికవరీ అనిపించకపోతే అన్నయ్యకి ఫోన్ చేసి ఇట్లా అన్నయ్య నాకు ఇట్లా ఉంటుంది, వచ్చిన దగ్గర నుంచి కూడా బాగోట్లేదు, మీరు ప్రేయర్ చేసిన తర్వాత బాగుంటుంది, మళ్ళీ కుసేపటి తర్వాత నుంచి మళ్ళీ అలాగే ఉంటుంది అన్నయ్య, ప్రేయర్ చేయండి అంటే అన్నయ్య ప్రేయర్ చేశారు. చీకటి ప్రభావం వల్ల నాకు అట్లా అవుతుంది అని చెప్పేసి అన్నయ్య అన్నారు. నాకు ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన తర్వాత అది పోయిన తర్వాత నేను బీపీ ట్యాబ్లెట్ అనేది ఒక్కడ కూడా వేసుకోలేదు. నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి సుభాష్నికి అంతకుముందు కూడా బీపీ 180, 200 బీపీ పెరుగుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఆ ఒంట్లో ఉన్న చీకటి అనేది పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీపీ లేదు. మళ్ళీ మొన్న ఈ మధ్య వచ్చినప్పుడు ఆ చీకటి ప్రభావం అనేది మళ్ళీ పడితే అమ్మగారికి దర్శనం కనపడుతూ ఉంది. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక ప్రార్థన చేసాం. ప్రార్థన చేసినప్పుడు ఊకి ఏడుస్తూ ఉంది. ఎందుకు సహజంగా ఏడవదు కదా, మరి ఎందుకు ఇట్లాగా ఉంది అంటే నాకు ఎందుకో ఏడుపు వస్తుంది అని చెప్పి అంటే గద్దించి ప్రార్థన చేసాం. అంతకుముందు నిర్మల కూడా అదే పరిస్థితి వచ్చినప్పుడు గట్టిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె కూడా స్వస్థత ఇచ్చాడు. మరి ఇప్పుడు ఎంత 180 బీపీ 200 అంటే డాక్టర్లు వాళ్ళకి వైద్య శాస్త్రంలో ఎన్ని ట్యాబ్లెట్లు అయితే క్వాలిటీ ఉన్నాయో అన్ని రాసేశారు. అట్లాంటి పరిస్థితుల్లో నేను అన్నాను బాడీ పాడైపోద్ది. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న చదువును బట్టి వాళ్ళు ఇచ్చారు. కానీ మరలా మనము ఆ ట్యాబ్లెట్లు వాడితే రోగం పోగా సాతాను వలన వచ్చిందని వాళ్ళకి తెలియదు, వాళ్ళు నమ్మరు. రోగం పోగా మన ఆరోగ్యం క్షీణించిపోద్ది, నువ్వు వాడొద్దని చెప్పి నేను ఉన్న పాటున ఏం కొరకు మనం నలుగురం కలిసి శాంత, తర్వాత అనిత, అమ్మగారు, నేను ఏం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ శక్తి వచ్చి చెప్పిన మాట ఏంటంటే నేనే బలహీనపరుస్తున్నాను. ఇక్కడికి నూజివీడు వెళ్ళిన తర్వాత బాగా ఉన్న మనిషి కాబట్టి చూసి ఓర్చలేక నేను ఆ మనిషి మీదకి వచ్చాను. ఇట్లాగ బాధ పెట్టి బీపీ పెంచేది నేనే, వాళ్ళ ఆయన బాధ పెట్టేది నేనే అని చెప్తే మరి ఏసు రక్తం వేసి దాన్ని కాల్ చేయటం జరిగింది. ఆ తర్వాత ఉన్నపాటు నన్ను నూజివీడు వెళ్ళి ఈమెకు ప్రార్థన చేసాం. వాళ్ళ ఆయన నమ్మలేదు. అప్పుడు ఆ వీడియో చూపించి నువ్వు దేవుని నమ్మకంగా ఉండు నాన్న, అవసరమైతే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తానంటే ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్తే డబ్బులు అవుతాయి, ఎంత చికాకు అయిపోతారో మీకు అర్థం కావట్లేదని అప్పుడు ఇద్దరికి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను అనేది ఏంటంటే మనుషులకు డాక్టర్లకు అంతుబట్టని రోగాలు మనిషి మీదకి వచ్చినప్పుడు మహాదేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మన భక్తిని బట్టి దేవుడు అద్భుతాలు చేసే దేవుడై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు కూడా ఏదైనా సమస్య ఉంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడే ఆ చీకటి సమస్యలన్నీ పోతాయి అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సాక్ష్యాన్ని బట్టి మీరందరూ కూడా ఏ సమస్య ఉన్నా ప్రార్థనలో పోరాడాలని మనం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక.